ప్రకృతి అవెన్యూస్ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు అందిస్తోంది. ఓపెన్ ప్లాట్లు మరియు వెంచర్లు ఇప్పటికే పూర్తి చేసి వినియోగదారులకు ఇన్స్టాల్మెంట్లలో ప్లాట్లు తీసుకునే సౌకర్యమిచ్చే ఏకైక సంస్థ ప్రకృతి అవెన్యూస్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణలో అగ్రస్థానంలో కొనసాగుతూ కస్టమర్ల నమ్మకాన్ని చొరగొన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. గొడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఏదైనా సరే చిటికలో అయిపోవాలి. ఎంతసేపు రా? చిటికలో అయిపోవాలి. అయిపోతుంది సార్, చిటికలో అయిపోతుంది. ఈ జబ్బు నయం అవ్వాలంటే చిటికలో ఎక్కడవుతుంది? రోజులు గడవాలి. చిటికలోనే అయిపోతుంది సార్. ఎలా?
యోధా క్లినిక్ ఆన్ కాల్ ద్వారా 2 hours లోనే ఫ్రీగా డాక్టర్ కన్సల్టేషన్ ని వీడియో కాల్ ద్వారా ఏర్పాటు చేసి అవసరమైన టెస్ట్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. వెంటనే యోధా టీం వాళ్ళు మనం ఎక్కడున్నా వచ్చి ఫ్రీగా యోధా హోమ్ శాంపిల్ కలెక్షన్ ద్వారా టెస్ట్ కి కావాల్సిన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్ ని యోధా ఫార్మసీ ద్వారా మనం ఉన్న దగ్గరికి ఫ్రీగా డెలివరీ చేసి వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిటికలోనే అయిపోయింది. యోధా ఉంది కదా, ఇంకెందుకు బాధ? మన పని 04035353535 కాంటాక్ట్ చేయండి లేదా వెబ్సైట్ ని విజిట్ చేయండి. Check. Good evening, Aditya University. ఉస్తాద్ భగత్ సింగ్ లాంచ్ కి మీ అందరికి వెల్కమ్. అఫ్ కోర్స్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ అండ్ బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ ని మనందరికీ అందించే మన ఉస్తాద్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలోని పాట మీ సమక్షంలో ఇప్పుడు లాంచ్ అవబోతుంది. రెడీయా? మీరు అంటారు మీరే కొంచెం లేట్గా వచ్చారు, మేము ఎప్పటి నుంచో రెడీ అని కదా. ఏంటిది ఈ వైబ్ ఏంటి, ఈ పవర్ ఏంటి, ఈ క్రేజ్ ఏంటి, ఈ గ్రేస్ ఏంటి, ఇంత రాత్రిపూట కూడా ఈ షైన్ ఏంటి అంటే దానికి అర్థం ఇది పవర్ స్టార్ గారి సినిమాకి సంబంధించిన పాటకి సంబంధించిన వేడుక కాబట్టి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంతలా సౌండ్ వినిపిస్తుంది. నాకు తెలిసి మీరు ఇక్కడ అరిస్తే 2 రాష్ట్రాల్లో వినిపించేలా ఉంది. మరి ఆ పాటలోని పవర్ని, పవర్ స్టార్ గారి పాటని ఇంకాసేపట్లో ఇక్కడ ఫీల్ అవ్వబోతున్నాం అనమాట మనందరము. ఇంకాసేపట్లో ఇక్కడ విట్నెస్ చేయబోతున్నాం మనందరం. అండ్ దానికంటే ముందు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై ప్రకృతి ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయాస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్, శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్ అండ్ శ్రేయాస్ ఉత్సవ్. అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్, స్పెషల్ పార్ట్నర్ శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్. ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 ప్రమోషనల్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్. తెలిసిందే కదా, అన్ని రకాల ఈవెంట్స్ని అత్యద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చే శ్రేయాస్ మీడియా ఈ ఈవెంట్తో కూడా మన ముందుకు వచ్చేసింది. మరి ఇప్పటి వరకు పాటలు ఎంజాయ్ చేశారు కదా, అంతే కదా. మీకు కొంచెం తిక్కుంది కానీ దానికి కొంచెం లెక్క ఉంది, కొంచెం కాదు చాలానే ఉంది. అండ్ ఇవాళ కిక్ వస్తుంది అబ్బా, ఇవాళ కిక్ వస్తుంది. ఫైనల్గా మనం ఆ సాంగ్ చూస్తే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఇంకా సేపట్లో ఎంజాయ్ చేద్దాం మనం ఆ సాంగ్ని. బట్ బిఫోర్ దట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ గైస్. I wanted to feel your energy and your vibe, your positivity. And అలాగే ఈ కార్యక్రమానికి ద బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు అండ్ ద అమేజింగ్ పర్సన్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, మాస్ ప్లస్ మెసేజ్ ప్లస్ మ్యాసివ్ సక్సెస్ని మనందరికీ అందించే సూపర్ డైరెక్టర్ హరిశంకర్ గారు. అండ్ ఆల్వేస్ ఆయన బ్యాక్గ్రౌండ్లో స్కోర్ ఇచ్చిన, సాంగ్ ఇచ్చిన, దానికి వచ్చే వైబు, దానికి వచ్చే కలెక్షన్స్, దానికి వచ్చే నెంబర్స్ వేరే అబ్బా. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆల్సో ఇంకాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. సో ఎస్, ముందుగా హరిశంకర్ గారు వెల్కమ్, నవీన్ గారు వెల్కమ్. సో ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ పాటని చూడబోతున్నాము, ఎందుకంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఇది వారికి వెల్కమ్ చెప్పేద్దాం. అండ్ ఫస్ట్ మాట్లాడదామా, మైక్ ఇవ్వండి అక్కడ. ఎక్కడ ఇవ్వాలబ్బా, మామూలుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదే, అంతమంది ఉన్నారు. ఇది స్టూడెంట్ సముద్రంలా ఉంది, పవర్ స్టార్స్ ఫ్యాన్స్ సంద్రంలా ఉంది, అత్యద్భుతంగా ఉంది. దట్స్ అమేజింగ్. ఫస్ట్ లేడీస్ ఫస్ట్, అమ్మాయిల నుంచి స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ ఒక పవర్ స్టార్ డైలాగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరందరూ
డిప్యూటీ సీఎం గారి తాలూకేగా. మీరే కాదు, మేము ఇక్కడ లేని వాళ్ళు, లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళు అందరూ ఆయన తాలూకే. అండ్ ఏ హాయ్, హలో, ఓ మై గుడ్నెస్, ఆ సౌండ్ ని మనం ఓవర్లాప్ చేయలేము, ఇంపాసిబుల్ టాస్క్ అది. సో బట్ అయినా కూడా నేను క్రాక్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ పేరు? మీ పేరు? లక్ష్మీ దుర్గా. దుర్గా వరకు వినిపించింది నాకు. లక్ష్మీ దుర్గా. లక్ష్మీ దుర్గా, ఓకే. లక్ష్మీ దుర్గా, ఏది ఒక డైలాగ్ తో స్టార్ట్ చేద్దామా ఇవాళ ఈవెంట్? పవర్ స్టార్ గారి ఒక డైలాగ్ తో. బాబులకే బాబు, బాబులకే బాబు, అలా అంటాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఓకే, డైలాగ్ తో స్టార్ట్ చేయమంటే మనందరం పలికే మంత్రంతో స్టార్ట్ చేసింది తను. బాబులకే బాబు. సూపర్. అండ్ యా, నెక్స్ట్ భార్గవి. భార్గవి, భార్గవి, అదో అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. నాకు కొంచెం పిక్ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. లాస్ట్ లో వచ్చేది హా మిస్. నెక్స్ట్ హాయ్, హాయ్. నా పేరు హర్షిని. హాయ్ ఫ్రెండ్స్. ఏం పేరు మా? హర్షిని. హర్షిని. హర్షిని, నువ్వు ఒక పాట పాడు హర్షిని, నీ గొంతు బాగా వినపడుతుంది. హరీష్ శంకర్ గారి సినిమాల్లో పాటైనా, పవర్ స్టార్ గారు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ లో పాటైనా, మైత్రి మూవీ మేకర్స్ లో పాటైనా, ఏ పాటైనా పర్లేదు. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్ ఎక్కడ? మిగతా వాళ్ళల్లో సింగర్స్. ఎస్, థ్యాంక్ యూ హర్షిత, మీ పాటకి నేను హర్షించాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హలో, హాయ్. హాయ్. హాయ్ హాయ్. ఏంటి మరి, ఇంకాసేపట్లో మనం పవర్ఫుల్ సాంగ్ని ఫీల్ అవబోతున్నాం, విట్నెస్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ దట్ మీరు పవర్ స్టార్ గారికి సంబంధించి ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే వారిని డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఈ కాంబినేషన్ మన ముందుకు తీసుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాట్ యు సే? ఆ అమ్మాయి స్మైల్ చేయాలనుకుంటుంది. సూపర్ క్యూట్. చెప్పమ్మా. డైలాగ్ చెప్తాను. అయ్యయ్యో, సరే నవ్వి చెప్తారా, నవ్వకుండా చెప్తారా? నవ్వకుండా చెప్తాను. నవ్వుతూ చెప్పండి హ్యాపీగా. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. పర్ఫెక్ట్ తెలుసా ఇది? కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల వరకు ఆ సౌండ్ వినపడడం మాత్రం పక్కా. ఈ సినిమా గురించి మళ్ళీ 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 మాట్లాడుకోవడం మాత్రం పక్కా. సో ఎస్, నెక్స్ట్. థ్యాంక్ యూ సో మచ్. మనల్ని ఎవరు ఆపేది? చూడప్ప, సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్, ఎవరు ఆపలేరు ఈ అభిమానాన్ని, ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఈ అభిమానం అలాంటిది. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చూపించే అభిమానం అలాంటిది. ఆయన మన మనసుల్లో చాలా స్ట్రాంగ్గా పిల్లర్స్, బేస్మెంట్ వేసుకొని ఆయన గుడి కట్టేసుకున్నాం అనమాట. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. సో వారి లిరిక్స్ని ఇంకాసేపట్లో మనం ఎంజాయ్ చేయబోతున్నాము. విశాల్ గారు, హరిప్రియ గారు పాడిన పాటని ఇంకాసేపట్లో మనం ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ డిఎస్పి ద రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన ట్యూన్ ని కాసేపట్లో మనం ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ అందరూ అమ్మాయిలతోనే మాట్లాడుతున్నారు, అబ్బాయిలతో కూడా మాట్లాడాలి. ఎస్, మీకు అన్యాయం జరగదు, మీ వరకు మైక్ వస్తుంది. ఓ మై గాడ్, ఎటు చూసినా నాకు పవర్ స్టార్ గారే కనిపిస్తున్నారు. సో ఎస్, హాయ్. మైక్ ఇచ్చారా? అమ్మాయిలకే ఇచ్చారా? మళ్ళీ అమ్మాయికే ఇచ్చారు, అందుకే అబ్బాయిని పంపిస్తాం ఈసారి మైక్ ఇచ్చి.
యా హాయ్ మా నీ పేరు అస్మిత హస్మిత హస్మితానా అస్మిత 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 Yes. ఓకే ఇది రైట్ దీని అర్థం ఏంటి అస్మిత మొదటి అని అర్థమా ఓకే వెరీ నైస్ ఇప్పుడు మీరు మొదటగా ఏం చెప్పాలనుకుంటున్నారు డైలాగ్ సరే చెప్పండి ఒక్కసారి డిసైడ్ అయితే నా మాట నేనే విన్ను. ఓకే ఒక్కసారి డిసైడ్ అయితే ఆ అమ్మాయి మాట ఆ అమ్మాయే వినదంట ఇంతకీ ఏం డిసైడ్ అయ్యారు మీరు డిసైడ్ చూడాలని. ఏం డిసైడ్ అవ్వాలో ఇంకా తను డిసైడ్ అవ్వలేదు అయిన తర్వాత సినిమా చూడాలని డిసైడ్ అయ్యాను. సినిమా చూడాలని ఇంకెంతమంది డిసైడ్ అయ్యారు ఒక్కసారి వేవ్ చేయండి సినిమా కోసం వీళ్ళు ఈగర్లీ వెయిటింగ్ తెలుసా మీతో పాటు వాళ్ళందరూ కూడా జాగ్రత్త అలా Okay. టికెట్స్ ఓపెన్ అవ్వగానే బుకింగ్స్ వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ ఒకసారి ఏ ఏం జరిగింది అక్కడ ఎవరు కనిపించండి లేకపోతే వినపడించండి అసలే ఈ లైట్స్ వల్ల బేసిక్ గా లైట్స్ వల్ల కనపడాలి కానీ ఇక్కడ లైట్స్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు ఎస్ ఇప్పుడు ఎవరు మీ పేరేంటి రమాకాంత్ రమా కాంత్ రమాకాంత్ యా 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 ఏంటి ఇంకేంటి సంగతులు రమాకాంత్ మీ వైపు నాకు భలే నచ్చింది మామూలుగా లేదు ఆ కాన్ఫిడెన్స్ వినబడుతుంది కనబడకపోయినా థ్యాంక్ యూ అక్క సో ఏంటి ఏంటి బ్రో ఏదో ఒక డైలాగ్ చెప్పు బ్రో ఏ బ్రో ఆ వాయిస్ లో ఒక డైలాగ్ చెప్తే దానికి వచ్చే కిక్కే వేరబ్బా మనల్ని ఎవడ్రా ఆపేది మనల్ని ఎవడ్రా ఆపేది ఎస్ మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే మీరు పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కాబట్టి ఆయన పేరులో పవర్ ఉంది ఆయన అభిమానుల్లో ఫైర్ ఉంది సో ఎస్ ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మనందరినీ పలకరించిన గ్లిమ్స్ ని మనం చూసేద్దాం ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించిన గ్లిమ్స్ మనం చూసేద్దాం సో ప్లే ద గ్లిమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నొందును ఆయా సమయముల యందు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్ పత్తర్గంజ్ పాత బస్తీ ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది చాలే వావ్ ఆ ఫ్రేమింగ్ ఆ టైమింగ్ ఆ ఫ్రేమ్లో ఆ పవర్ థియేటర్లో ఇక అసలు మామూలుగా ఉండదు మీరు వెయిట్ చేసినందుకు మీకు ఏదో అంటారు కదా డబల్ ధమాకా ట్రిపుల్ ధమాకా ఇట్లా సో అన్నీ కలిపి వస్తుంది ఈ సినిమా సో ఎస్ వెయిట్ చేయండి అమేజింగ్గా మిమ్మల్ని పలకరించబోతుంది అండ్ మనందరినీ పలకరించిన టీజర్ని కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్ So play the content on the screen. నీ రేంజ్ ఇది గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది
గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. సో పవర్ స్టార్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, మాస్ ప్రెజెన్స్. స్టార్ మాత్రమే కాదు, ఒక ఫోర్స్. స్టైల్ మాత్రమే కాదు, ఒక స్టేట్మెంట్. అండ్ ఇది సినిమా మాత్రమే కాదు, ఒక ఇంపాక్ట్ అని చెప్పాలన్నమాట. అండ్ మరి ఇప్పుడు మనం పాటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి సూపర్ హిట్ సాంగ్స్ మైత్రి మూవీ మేకర్ సినిమాల్లోంచి ఏ సినిమా వచ్చినా సూపర్ హిట్ సాంగ్స్ మనకు వినపడుతూ ఉంటాయి. అండ్ హరిశంకర్ గారు సినిమాల్లోని పాటలు స్టెప్పులు వేయకుండా మనం ఉండలేము, పాడుకోకుండా మనం ఉండలేము. ఆయనకి బోలెడని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఆయన పాటలే మార్కెట్లో నడుస్తూ ఉంటాయి, పరిగెడుతూ ఉంటాయి, డ్యాన్స్ చేయిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇప్పుడు ఒక మ్యాషప్ చూసేద్దామా? ఏమంటారు? మీరు కూడా స్టెప్పులు వేయడానికి రెడీగా ఉన్నారా? సో ఫస్ట్ మైత్రి మూవీ మేకర్స్ మ్యాషప్ చూసేద్దాం. ప్లే ద మ్యాషప్ ఆన్ ద స్క్రీన్. తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బాస్టర్ కు బ్రాండ్ గా సినిమా. Are you ready to take the punch of the music and the rhythm? Yo guys, welcome back to Party with GSP. Yo sari gama padanissa, are karo zara jalsa. One of the finest talents from the South film industry and India మొత్తానికి గర్వించదగిన మ్యూజిక్ డైరెక్టర్. ఎలాంటి సందర్భంలో వస్తుంది, దీనికి ఎందుకు ఇలాంటి ఇదే ఉండాలని చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకుని ఫంటాస్టిక్. ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీ ఏలుతున్నటువంటి #1 సంగీత దర్శకుడు. తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బాస్టర్ కు బ్రాండ్ గా సినిమా అంటే ప్యాషన్ మరియు విజన్. అంతకు మించిన వాల్యూస్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ వరుస విజయాలతో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ గా నిలిచింది మైత్రి మూవీ మేకర్స్. నేషనల్ అనుకుంటారా? ప్రేక్షకుల మనసులు దోచుకునే యూనిక్ స్టోరీ లైన్స్, హై బడ్జెట్ లో స్టార్ హీరోలతో సెన్సేషనల్ మ్యూజిక్ హిట్స్ ను అందించిన మైత్రి మూవీ మేకర్స్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి శ్రీమంతుడి నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి జనతా గ్యారేజ్ వరకు, రామ్ చరణ్ గారి రంగస్థలం నుండి ఇండియా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ అయిన అల్లు అర్జున్ గారి పుష్ప ద రైస్, పుష్ప 2 వరకు ప్రతి సాంగ్ ఒక సెలబ్రేషన్ గా పెంచారు. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. సూపర్ హిట్ పాటలతో ఆల్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ అండ్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా వస్తోన్న భగత్ సింగ్, మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో దేఖ్ లేంగే సాలా అంటూ ఒక మ్యాడ్ సెన్సేషన్ గా నేషనల్ వైడ్ లో దుమ్ము రేపడానికి మన ముందుకొస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఆల్ ద బెస్ట్ డిఎస్పి అండ్ మైత్రి మూవీ మేకర్స్. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. మరి కాంబినేషన్ ఎలాంటిది? ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది. అండ్ ఎస్, మైత్రి మూవీ మేకర్స్కి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. చూస్తున్నారు కదా వాళ్ళ ఉత్సాహం మామూలుగా లేదు. నాకు తెలిసినంత వరకు ఒక రేంజ్లో ఉంటుంది. ఈ సెలబ్రేషన్స్ మీరు చాలా రోజులు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ పవర్ స్టార్ని ఆ లుక్లో ఆయన క్రియేట్ చేసిన ఆ క్యారెక్టర్లో మనం కూడా చాలా రోజులు
చాలా రోజులు చాలా రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. హరిశంకర్ గారు నాకు ఇష్టమైన డైరెక్టర్స్లో హరిశంకర్ గారు ఒకరనమాట. బేసిక్గా ఆయన సినిమాలతో పాటు ఆయన స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ సినిమాతో, ఒక పవర్ స్టార్తో, అంతే పవర్ ప్యాక్డ్ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక థియేటర్లో ఉంటుంది ఆ క్రేజ్ని మనం ఫీల్ అవుతూ ఉంటే, విట్నెస్ చేస్తూ ఉంటే అది అమేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ హరిశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గబ్బర్ సింగ్ అని మాకు ఇచ్చారు మీరు పవర్ స్టార్ని అమేజింగ్గా. అండ్ మరొకసారి ఇప్పుడు మా ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా వారిద్దరిని పిలిచేద్దాం వేదిక మీదకి. బ్యాక్ టు బ్యాక్ మనందరికీ సినిమాలు అందిస్తూ తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ని అందుకుంటూ ఒక నమ్మకాన్ని ఆడియన్స్లో, మీ టికెట్ డబ్బులకి మేము పైసా వసూలు సినిమాని ఇస్తామన్న నమ్మకాన్ని పొందిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్ నవీన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో క్రియేటివిటీ, అమేజింగ్ ప్రెజెంటేషన్, అత్యద్భుతంగా ఆడియన్స్ పల్స్ చేసిన వ్యక్తి. ఇందాకే చెప్పాను, మాస్ ప్లస్ మెసేజ్ ప్లస్ మ్యాథ్స్ తెలిసిన వ్యక్తి, ద డైరెక్టర్, ద అమేజింగ్ బ్రిలియంట్ డైరెక్టర్ హరిశంకర్ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మన ముందుకి రాబోతుంది. అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ హిట్స్ మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారు అండ్ ద అమేజింగ్ డైరెక్టర్ హరిశంకర్ గారు హియర్. వెల్కమ్ సార్, వెల్కమ్. సో వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట ఫీల్ చేయడానికి. ఎస్, అయితే ఒక పని చేద్దాం. ఫస్ట్ ప్రోమో ఎలా అయితే పలకరించిందో ఇక్కడ కూడా వీళ్ళందరినీ పలకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మీరు వేదిక మీద ఉన్నప్పుడే మనం ఆ ప్రోమోని చూసేద్దాం. లేదా ప్రోమో ఆన్ ద స్క్రీన్. ఓకే, ప్రోగ్రాంలో ఒక చిన్న చేంజ్ వచ్చిందనమాట. అదేంటి అంటే ఇప్పుడు హరిశంకర్ గారి పాటలు మనం ఆ మ్యాషప్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో ప్లే ద మ్యాషప్. హరిశంకర్ గారి మ్యాషప్ వేయండమ్మా. VHEL నుండి సినిమా అభిమానిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మాస్ ఆడియన్స్ కి కిక్కిచ్చే కల్ట్ మాస్ సినిమాల దర్శకుడిగా పేరు పొందిన హరీష్ శంకర్ గారు ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకున్న గబ్బర్ సింగ్ లాంటి సినిమాను అందించి ఆయన సినిమాలకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్క తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఈ కట్టె కాలే వరకు కళ్యాణ్ ఫ్యానే. మనం ఎంత మాస్ ఎంటర్టైనర్ అయినా కూడా సాహిత్యం, సంగీతం, హరిశంకర్ గారి పాటల టేస్ట్ మాత్రం. ఆయన సినిమాలతో పాటు మ్యూజికల్ ఆల్బమ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయం కాదు. మధురం 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 ప్రణయం మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం. హిట్ గా టాలీవుడ్ లో ఎప్పటికీ నిలిచిపోయేలా కల్ట్ ఆల్బమ్ గా గబ్బర్ సింగ్ సినిమాతో పవర్ స్టార్ కి ఫ్యాన్ బాయ్ గా ట్రిబ్యూట్ ఇచ్చిన హరీష్ శంకర్ గారు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागनी में. ये बाहों में बाहें, ये बहकी निगाहें,
लो आने लगा जिंदगी का मजा. ఓల్డ్ క్లాసికల్ హిట్ పాటలను రిమిక్స్ చేసి ఒరిజినల్ కంటే ట్రెండింగ్ గా ఇప్పటి జనరేషన్ కు పరిచయం చేసే ఏకైక డైరెక్టర్ హరీష్ గారు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలా. అస్మైక యోగ తస్మైక భోగ రసమైక్య రాగ హిందూలం అంటూ సంగీతానికి సాహిత్యానికి పెద్దపీట వేసిన ఘనత హరీష్ శంకర్ గారిది. అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ పీఠ శృంగార భావ. హరీష్ గారి డైరెక్షన్ లో తాను ఆరాధించే కళ్యాణ్ గారు హీరోగా, మాస్ కి మీనింగ్ గా భారీ అంచనాలతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. ఈ సినిమా నుండి రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి కంపోజింగ్ లో ఫస్టే దేఖ్ లేంగే సాలా అంటూ ప్రోమోతో సోషల్ మీడియాలో పూనకాలు పుట్టించిన హరీష్ శంకర్ గారు పవర్ స్టార్ స్టైల్ దంచి కొట్టే డాన్స్ మూమెంట్స్ తో మన ముందుకొస్తున్నారు. ఆల్ ది బెస్ట్ హరీష్ శంకర్ గారు. సో ఐ రిక్వెస్ట్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. మరి ఇప్పుడు ఆ సాంగ్ని ఫీల్ అవుదామా, ఆ పవర్ని ఫీల్ అవుదామా? సో అది ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా నేను మైక్ ఇచ్చేయాలి హరిశంకర్ గారికి అండ్ అలాగే నవీన్ గారికి. సో ఎస్, ఏది మైక్ తీసుకునండి. చూసారు కదా ఆయన టేస్ట్ పాటల్లో, సో మామూలుగా ఉండవు అది. అండ్ ఇప్పుడు పవర్ స్టార్ గారి పాట, ఎస్పెషల్లీ హరిశంకర్ గారి సినిమా. ఎస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. అది మీరు కొంచెం సైలెంట్గా ఉంటే లాస్ట్ వరకు వినపడుతుంది. ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించను. ఓకే, ఒక్క నిమిషం సైలెంట్. సాంగ్ లాంచ్ చేయబోతున్నాం, దాని తర్వాత అందరం మాట్లాడతాం మళ్ళీ. రెడీ గాయ్స్? నేను చూడాలనుకున్న పవన్ కళ్యాణ్, మీరు చూడబోయే పవన్ కళ్యాణ్. లెట్స్ వాచ్ టుగెదర్. లెట్స్ గో.
మామూలుగా లేదు అసలు. జనరలీ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చూస్తుంటాం కదా, బట్ ఇక్కడ డైరెక్టర్ గారు అండ్ హీరో గారి కెమిస్ట్రీ చూస్తున్నాం అనమాట. ఇందాకే చెప్పారు, నేను చూడాలనుకునే నా అభిమాన హీరో, మీరు చూడాలనుకునే మీ అభిమాన హీరోని అద్భుతంగా చూపించారు. క్రేజీ. ఐ రిక్వెస్ట్ అందరూ, ఈ పాట మధ్యలో ఈ పాట సృష్టించిన, క్రియేట్ చేసిన, ఇగో ఈ సునామీని సృష్టిస్తున్న వ్యక్తి వచ్చేసారనమాట, దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే, సో మరి దేవి గారు పాటలు, ఆయన పాట కొడితే మనం చేయాల్సిందే, స్టెప్పులు చేయాల్సిందే. అందుకనే వి హ్యావ్ ఎ మ్యాషప్ అన్నమాట. ఆ మ్యాషప్ ప్లే చేసేసిన తర్వాత ఆయన మాటలు విందాం. ఆఫ్టర్ ది సెలబ్రేషన్స్ మనం దేవి గారి మ్యాషప్ చూద్దాం. మీడియా హరీష్ గారు. సో ఇప్పుడు డిఎస్పి గారి మ్యాజిక్ చూసాం మనం, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మ్యాజిక్ ఆల్వేస్ చూస్తూనే ఉంటాం. బట్ ఎస్, మళ్ళీ ఒకసారి అది సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. ఒక పిక్చర్ అయిపోయిందా? మీకు పిక్చర్ వచ్చేసిందా? ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం మ్యాషప్ చూద్దాం. దేవి గారు, మీరు మాకు ఇచ్చిన పాటల్ని ఒకసారి మళ్ళీ మ్యాషప్ రూపంలో మేము బంధించాం. చలో ప్లే డిఎస్పి గారి మ్యాషప్ ఆన్ స్క్రీన్స్. Are you ready to take the punch of the music and the rhythm? Yo guys, welcome back to Party with GSP. Yo sari gama padanissa, are karo zara jalsa. One of the finest talents from the South film industry and India మొత్తానికి గర్వించదగిన మ్యూజిక్ డైరెక్టర్. Let's go. ఎలాంటి సందర్భంలో వస్తుంది, దీనికి ఎందుకు ఇలాంటి ఇదే ఉండాలని చెప్పినప్పుడు తను బాగా అర్థం చేసుకుని ఫెంటాస్టిక్. ఈ రోజున ఫిలిం ఇండస్ట్రీ ఏలుతున్నటువంటి నెంబర్ 1 సంగీత దర్శకుడు. నాకు మ్యూజిక్ అంటే దేవి అంటే మ్యూజిక్ చాలా సార్లు చెప్తాను. ఫీలింగ్ నా ఎమోషన్ కంటిన్యూ చేయాలంటే దేవి నా పక్కనే ఉండాలి, లేకపోతే నేనేమి చేయలేకపోతాను. ప్రతి పాటతో నన్ను ఆడియన్స్ మనసులకి మరింత దగ్గర తీసుకెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవి. కష్టం అవ్వచ్చు, ఆ కన్విక్షన్ అవ్వచ్చు, సినిమా పట్ల రెస్పెక్ట్ అవ్వచ్చు ఆయనకి. చప్పట్లో సరిపోట్లేదండి. స్టాండింగ్ ఓవేషన్ టు దేవి. దేవిశ్రీ
దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు సర్జీ మన సినిమాలో ఇద్దరు హీరోలు, స్క్రీన్ మీద హీరో, స్క్రీన్ వెనకాల దేవిశ్రీ ప్రసాద్ నా హీరో. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది. సో మళ్ళొకసారి మన రాక్ స్టార్ రాక్ సాలిడ్ సాంగ్ ఇచ్చారు. ఇంకా బోలెడన్ని పాటలు ఉన్నాయి, సెలబ్రేట్ చేసుకుందాం. సో అఫ్ కోర్స్ ముందుగా మరి ఈ పాటకి మాటలు అందించిన భాస్కర్ భట్ల గారిని, లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారిని వేదిక మీద రాస్తుందిగా మీతో మాట్లాడవలసిందిగా, ఆ పాట అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ రాజమండ్రి. నేను ఎక్కడ చదువుకున్న వాళ్ళని మీ అందరికీ తెలుసు. నేను రాజమండ్రి. సో ఈ కార్యక్రమం మన ఊర్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. హరీష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. తన మిరపకాయ సినిమా నుంచి అన్ని సినిమాల్లో వస్తున్నాను. గబ్బర్ సింగ్లో దిల్సే దిల్సే అని పాట రాయించాడు నాతోటి. మళ్ళీ అదే దేవి గారు, అదే హరీష్ గారు, పవర్ స్టార్ గారి కాంబినేషన్లో ఈ సినిమాకి హరీష్ పిలిచి ఒకటే అన్నారు ఈ పాట రాసేటప్పుడు, అన్నయ్య దిగాలుగా ఉన్నాడు లెగాలు రాయి పాడతాం అని చెప్పాడు. అంటే డల్గా ఉండొద్దు. అసలు హరీష్కి లో వాయిస్ కూడా ఇష్టం ఉండదు, ఓపెన్గా ఉండాలి. సో అని చెప్పినప్పుడు నాకు ఇందులో ఏం చెప్పాలో మొక్కటం కూడా ఇచ్చాడు. ఏంటది? దేఖిలేంగే చాలా, చూసినాంలే చాలా. సో ఇదేంటంటే ఒక రకమైన మొగటం అంటే మనం హుక్కులేని అంటాం పాటకి, పద్యంలో మొగటం అంటారు ఆఖరలైన్ని. సో ఆఖరలైన ఇచ్చాడు, పైనుంచి అంతా నింపుకుని రావాలి. అప్పుడు గుర్తొచ్చింది మీ అందరికి ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఏంటి, మనల్ని ఎవడ్రా ఆపేది. ఆ మనల్ని ఎవడ్రా ఆపేదిలోంచి సోల్ తీసుకొని, దాంట్లో ఇంటెన్సిటీని తీసుకొని చరణాల్లోకి పల్లవుల్లోకి అలాగా వంపుకుంటూ వస్తే అదే దేఖిలింగే చాలా పాట. ఇందులో చాలా కొత్త ఎక్స్ప్రెషన్ రాశా, ఎందుకంటే రాయకపోతే ఊరుకోడు హరీష్ శంకరు. సో తనతో మిరపకాయ నుంచి ప్రయాణం. సో ఈ పాట నిజంగా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందని చూస్తున్నాను నేను. ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారిలో మెగాస్టార్ గారికి మీసాల పిల్ల రాసి, మళ్ళీ ఒక నెల తేడాలో మళ్ళీ తమ్ముడు పవర్ స్టార్ గారికి ఈ సినిమాలు రాసే అవకాశం దొరికింది. సో ఈ ఇయర్ బాగా గుర్తుపెట్టుకుంటాను నేను. మీ అందరితో ఇలా నిలబడి మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో 2 పండగలు నాకు ఈ సంవత్సరం వచ్చినట్టు అనిపించింది, 2 సినిమాలతోటి. సో థ్యాంక్ యూ మెగాస్టార్ గారు అండ్ థ్యాంక్ యూ పవర్ స్టార్ గారు. అండ్ దేవి గారితో ఈ సినిమాతో నాకు హరీష్ చేసిన గొప్ప ప్రయోజనం ఏంటంటే, గొప్ప సహాయం ఏంటంటే, దేవి గారితో 3 రోజులు కంటిన్యూగా ట్రావెల్ చేస్తూ చాలా సినిమాలు రాశాను. మా కాంబినేషన్లో కూడా చాలా పెద్ద హిట్లు ఉన్నాయి. ఆయన దగ్గరగా చూస్తూ, దగ్గరగా ట్రావెల్ అవుతూ ఒక 3 రోజులు చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. అది నాకు పర్సనల్గా కూడా చాలా ఉపయోగపడింది. చాలా అద్భుతమైన కవిత్వం మాట్లాడుకున్నాం. సో ఇన్ని అసాధ్యాలను సుసాధ్యం చేసిన హరీష్ శంకర్ నాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా సాధించబోయే విజయం కోసం మీ అందరిలాగా నేను ఎదురు చూస్తూ, అలాగే మైత్రి మూవీస్ నాకు చాలా ఇష్టమైన బ్యానరు, చాలా లేట్గా వచ్చింది అవకాశం. సో నవీన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ నా ఐ రిక్వెస్ట్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో పాన్ ఇండియా లెవెల్లో హిట్లు కొడుతున్న ప్రొడ్యూసర్స్ బానో. అందరికీ నమస్కారం అండి. ఐ హోప్ ఎవ్రీబడి లైక్ దిస్ సాంగ్. ఇది ఇప్పుడే ఆరంభం అన్నమాట. ఇక్కడ నుంచి ఈ మూవీ రిలీజ్ దాకా వచ్చే ఎవ్రీ యూనిట్ కంటెంట్ ఇలాగే ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకునే 10 years పట్టింది. అండ్ ఫైనల్గా ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఆ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంది అనుకున్నాను. అదే అయింది, హరీష్ శంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దేవి గారు. ఆయన మా బ్యానర్లో చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్
త్వరలో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది అండ్ వీఆర్ సో కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి హ్యూజ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. Thank you, Naveen Garu. Thank you so much. Thanks for the song and thanks for the film. So we all are eagerly waiting for Ustad Bhagat Singh anamata. And ఆయన బీట్స్ ఇస్తే మన ఫీట్ ఆటోమేటిక్లీ కదలాల్సిందే. ఆయన మ్యూజిక్ ఇస్తే అది సెలబ్రేషనే అనమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ లో స్కోర్ ఇస్తే ఫ్రంట్ గ్రౌండ్ లో మనకు ఉంటుంది బ్రో. సో ఆలస్యం చేయకుండా రాక్ సాలిడ్ మ్యూజిక్ ని ఆల్వేస్ అందించి మ్యాజిక్ క్రియేట్ చేసే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. స్టెప్ వేయకుండా ఇచ్చినట్టున్నాను మైక్. ఈ మైక్ అంట మీది. మీ దగ్గరికి వస్తుంటే ఒక స్టెప్ వేసే ఇవ్వాలి. Hi guys, how are you? రావడం ఫైర్ ఇది ఊగుతుంది, బీ కేర్ఫుల్. హాయ్ గైస్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అరే తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు. ఇంత ఎక్స్ట్రాడినరీ మైండ్ బ్లోయింగ్ ఎనర్జీ మధ్య మా సాంగ్ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక అందరూ అంటే ఒక మన లైఫ్ని మలిచే మన లైఫ్ని మలిచేది మనకి ఎడ్యుకేషన్ కాబట్టి అలాంటి ఒక అద్భుతమైన ప్లేస్లో ఈ సాంగ్ రిలీజ్ కావడం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల ఒక చిన్న మాట మాత్రం చెప్పాలి. వచ్చిన దగ్గర నుంచి అందరూ డిఎస్పీని అరుస్తున్నారు. అది విన్నప్పుడు నా హార్ట్ చాలా చాలా మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా అన్నట్టు, గాల్లో తేలినట్టుందే అన్నట్టు, మీ ఎనర్జీ చూస్తుంటే ఏ సరి గమా పదని సా అడకరో కరో జర జల్సా అన్నట్టు పిచ్చ సంతోషంగా ఉంది. అండ్ చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు నాకు దేవి శ్రీప్రసాద్ పేరు పెట్టినప్పుడు అందరూ అనేవారు, ఇదేంటి చాలా పెద్దోడు పేరులా ఉంది, మెచ్యూర్డ్గా ఉంది, మీరు మ్యూజిషియన్ ఏదో పేరు మార్చుకోండి. అది లేదు, మా ఫాదర్ మదర్ నాకు ఏ పేరు పెట్టారో ఆ పేరుతోటే నేను ఏం చేసిన లైఫ్లో చేయాలని చాలా పకడ్బందీగా నా చిన్న వయసు నుంచే నేను ఫిక్స్ అయి ఉన్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీ అందరూ డిఎస్పీ అని పిలుస్తున్నారంటే అది దేవి శ్రీప్రసాద్ అనేది మార్చకుండా ఉండడం వల్లే. సో థ్యాంక్స్ టు మై ఫాదర్, మై మదర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ నేమ్. లవ్ యూ గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. వీళ్ళందరి గురించి మాట్లాడే ముందు వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకున్నా, ముఖ్యంగా హరీష్ శంకర్ గారికి, మైత్రి మూవీస్కి అందరికీ. రేపు 14 డిసెంబర్ మా నాన్నగారి యానివర్సరీ. అంటే 10 ఇయర్స్గా కరెక్ట్గా 10 ఇయర్స్ అవుతుంది. సో అది నాకు అంటే ఫాదర్ మదర్ అనేవాళ్ళు దేవుళ్ళలాగా, కానీ రేపు నిజంగానే దేవుడి దగ్గరికి మా ఫాదర్ వెళ్ళిన రోజు. సో ఆయన బ్లెస్సింగ్స్తో ఇది ఒకరోజు ముందుగానే మేము లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. And always guys, spend more time with your parents, spend more time with your father, spend more time with your mother, spend more time with your siblings, okay, and spend more time and give more time and learn more from your teachers. And danivalla mem ila shape ayyam ee roju. Thank you all so much. I'm so happy being here. And oka director gaane kaakunda my dearest brother అని చెప్పాలా, మై డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలా, ఐ డోంట్ ఫైండ్ వర్డ్స్ వెన్ ఐ డిస్క్రైబ్ అబౌట్ దిస్ అమేజింగ్ పర్సన్ కాల్డ్ హరీష్ శంకర్ గారు. సర్జీ, ఐ ఆల్వేస్ లవ్ యూ. ఎందుకంటే ఆయన నేను ఇది మూడో సినిమానే మేము చేసేది. దిస్ ఇస్ గోన్ టు బి అవర్ హ్యాట్రిక్ ఫిల్మ్ గైస్. గబ్బర్ సింగ్, డీజే అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఆయనతో కలిసి పనిచేసిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి, బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చింది, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది, బ్లాక్ బస్టర్ లిరిక్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆయనకి లిరిక్స్ మీద కానీ మ్యూజిక్ మీద ఉన్న కానీ టేస్ట్ అండ్ కమాండ్ అంత మంచిది. సర్జీ, లవ్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ గివింగ్ మీ ద బెస్ట్. పామ్ 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 పామ్.
సర్జీ చూడండి సర్జీ, మీరు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంటే చాలు. ఓకే, థ్యాంక్ యూ టు హరిశంకర్ సార్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అట్ దట్ టైమ్ కాల్డ్ గబ్బర్ సింగ్. అండ్ థ్యాంక్స్ టు అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఆల్వేస్ ట్రస్టింగ్ మీ. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అందరం. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ లైఫ్లో. ఓకే, ఏది జరిగినా మనం పాటించాల్సిన సూత్రం ఏంటి తెలుసా? అప్పుడే ముందుకెళ్తూ ఉండగలం జీవితంలో. దేఖ్ లేంగే సాలా, అదే ఈ సాంగ్. సో ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్, ఒక కమర్షియల్ మూవీలో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చెప్పగలుగుతూ, బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మ్యాసివ్ స్టార్ మీద ఇలాంటి సాంగ్ చేసే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశంకర్ గారికి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దీనికి అంతే అద్భుతంగా లిరిక్స్ రాసిన మా భాస్కర్ భట్ల గారు. ఆయనది ట్విట్టర్లోని సోషల్ మీడియాలో ఆయన పేరు బీబీ పోయెట్ అని ఉంటుంది. నిజంగా నేను ఈ లైన్ ప్రతి లైన్ వినేసారి అనుకోండి, ప్రతిదీ పోయిటరీతో కూడిందే. అంత అందమైన పోయిటరీ ఇంత కమర్షియల్ సాంగ్లో రాశారు. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల సార్. సో నా ఎవ్రీబడి, మా నవీన్ గారు ఇక్కడ ఉన్నారు. నవీన్ సార్, నాకు నవీన్ గారికి అండ్ మైత్రి మూవీస్ ఎస్పెషల్లీ రవి గారికి, చెర్రీ గారికి మాకేంటంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ హౌస్ అనే ఫీలింగే ఎప్పుడూ ఉండదు. దే లైక్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ లైక్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు వేరే సినిమాలు చేసినప్పుడు కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరి మ్యూజిక్ అన్నీ నాతో చెప్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ మేకింగ్ మీ యువర్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ మైత్రి మూవీస్ అంటే అదేదో నా బ్యానర్, నా సొంత హోమ్ బ్యానర్లో నా ఫీలింగ్ ఉంటుంది. రవి గారు, వీఆర్ మిస్సింగ్ యూ హియర్. ఈ ఎనర్జీ మిస్ అయిపోతున్నారు మీరు, బట్ వీఆర్ ఆల్ మిస్సింగ్ యూ. చెర్రీ గారు, వీఆర్ మిస్సింగ్ యూ హియర్. నవీన్ సార్, థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ ఆల్ ద లవ్. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సార్. అండ్ చెర్రీ సార్, లవ్ యూ మైత్రి మూవీస్. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద పాయింట్. దేఖ్ లేంగే సాలా. వినిపించట్లా, నా దగ్గర మైక్ ఉంది, మీ దగ్గర మైక్ లేదు. देख लेंगे साला, देख लेंगे साला. I want Harishankar Garu to step forward and come to me. Sarji, give a huge round of applause to Harishankar. ఏంటి సర్జీ అసలు ఎరగదీసేస్తున్నారు? మేము మాట్లాడుకుంటూ పాటలు చేసేస్తుంటాం. ఎవడు? ఓకే, మాట్లాడుకుంటూ పాటలు చేస్తుంటాం. అలాగే ఒకరోజు ఈ పాట చేద్దాం సిట్టి అని చెప్పారు. అలా మాట్లాడుకుంటూ దేఖ్ లేంగే అని అదని ఇదని అలా మాట్లాడుకుంటూ దేఖ్ లేంగే సాలా అని వి అరైవ్డ్. ఓకే, సో దేఖ్ లేంగే సాలా భలే వచ్చింది, మనం చేసేద్దాం పాట అని చెప్పి టక్కడగా కూర్చున్నాం. 5-10 minutesలో అయిపోద్ది మాకు ఎప్పుడు సాంగ్. ఓకే, అదొక ఎత్తు అయితే అది చేసిన తర్వాత, బట్ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ బాగుంటేనే ఆన్సర్ బాగుంటుంది. నన్ను ఎవరైనా ఎప్పుడైనా అబ్బా ఎంత గొప్పగా ఆన్సర్ చేశారంటే మీ క్వశ్చన్ బాగుంది కాబట్టి ఆన్సర్ బాగా చేశానంట. అలాగే సిచ్యువేషన్ బాగుంటేనే పాట బాగుంటుంది. అద్భుతమైన సిచ్యువేషన్ డైరెక్టర్ ఇస్తేనే అద్భుతమైన పాట మ్యూజిక్ డైరెక్టర్ చేయగలరు. ఇప్పుడు దేఖ్ లేంగే సాలా అని హుక్ లైన్ కంప్లీట్ అవ్వాలంటే దాని ఫాలో అప్ ఎక్స్ట్రాడనరీగా ఉంటేనే దేఖ్ లేంగే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో దేఖ్ లేంగే సాలా ఫిగర్ అవుట్ అయిపోయింది. దాని తర్వాత చాలా ఆప్షన్స్ అనుకుంటున్నాం ఆ రైమింగ్లో. అంటే అది ఇంకా చాలా వస్తాయి కదా, దేఖ్ లేంగే సాలా అని వచ్చేస్తే ఇంక దాని తర్వాత చాలా వస్తాయి. సడన్గా ఒకరోజు ఆయన ఫోన్ చేశారు. ఏ ఆప్షన్స్ అనుకున్నాం, సర్జీ ఒక ఐడియా వచ్చిందన్నారు. ఏంటంటే ఇలాగే చెప్పారు, ట్యూన్లో కూడా కాదు. అప్పుడు ట్యూన్ చేస్తాం, దేఖ్ లేంగే సాలా తాని నా అలా అలా ఏదో చేసాం. ఆయన సడన్గా ఒకరోజు ఫోన్ చేసి నాకు ఒక ఐడియా వచ్చింది, ఎలా ఉందన్నారు. ఏంటన్నా, దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా అన్నారు, అంతే. నాకు అస్సలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అబ్బా ఏముంది సర్జీ, అదిరిపోయిన మాట్లాడుతున్నట్టే ఉంది. అది ఇమాజిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీద అలా వచ్చి ఆయన స్క్రీన్ మీద ఇప్పుడు చూసారుగా, ఆ ఫ్రేమ్ షూటింగ్ ముందే ఇమాజిన్ చేసుకున్నాం. వెంటనే అన్నా సార్ అద్భుతమైన థాట్ సర్జీ, ఇది చేద్దామని ఇమ్మీడియట్లీ వి డిడ్. సో ఈ హుక్ లైన్ మేమిద్దరం మీకోసం దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా. ఆర్ యు రెడీ సర్జీ? ఆర్ యు రెడీ గైస్ టు సింగ్ అలాంగ్ విత్ us? 1 2 3 4. దేఖ్ లేంగే సాలా చూసినాంలే చాలా, దేఖ్ లేంగే సాలా. థ్యాంక్ యూ గైస్. ఇలాగే ప్రతిరోజు మార్నింగ్ లేచిన వెంటనే దేఖ్ లేంగే సాలా చూసిన వాళ్ళే చాలా అంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండండి. మిమ్మల్ని ఆపేవాడా ఈ లోకంలోకి ఇంకా రాలా అన్న విషయం మీకు అర్థమవుద్ది.
ఓకే, చూసిన వాళ్ళే చాలా ఆపేవాడు రాడు కూడా. ఓకే, అండ్ ఈ ఇయర్ అంతా ఇంకా ఈ 1 month చాలా హ్యాపీగా ఫెంటాస్టిక్ ఎంజాయ్ చేస్తూ గడిపి న్యూ ఇయర్లోకి దేఖ్లేంగే సాలా చూసిన వాళ్ళే చాలా అని అడుగు పెట్టండి. కుమ్మేద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకొక లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడు పాటలు ఇచ్చినా అదిరిపోలా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. నౌ మాస్ విజన్, అమేజింగ్గా మనం పవర్ స్టార్ని ఎలా అయితే చూడాలనుకున్నామో అలా. ఇందాకే చెప్పాను కదా, మామూలుగా హీరోకి హీరోయిన్కి మధ్యన కెమిస్ట్రీ ఉంటుంది, కానీ ఇక్కడ పవర్ స్టార్కి అండ్ హరీష్ శంకర్ గారికి మధ్యలో కెమిస్ట్రీ కనిపించింది అనమాట. దట్స్ అమేజింగ్, పవర్ఫుల్. ఉస్తాద్ భగత్ సింగ్ ని మన ముందుకు తీసుకొస్తున్న హరీష్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, హరీష్ శంకర్ గారిని మాట్లాడే ముందు ఆయన గురించి ఒక విషయం చెప్పాలి ప్లీజ్. అది చెప్పిన తర్వాత నేనే ఆయన పిలుస్తా. ఓకే, ఎందుకంటే స్పెషల్ కదా ఆయన. ఇప్పుడు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కొక్క ఫ్రేమ్లో ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఆరాధించాలనుకుంటున్నారో, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారో, దాన్ని మించి మన హరీష్ శంకర్ గారు ఈ సినిమాలో చూపించారు. అంటే లవబుల్గా, అంటే ఎంజాయబుల్గా, వావ్ అనే విధంగా ఒక్కొక్క సీన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క ఆయన స్వాగ్. నేను చూసాం కదా సినిమా, అస్సలు మేము ఎడిటింగ్ రూమ్లోనే ప్రతి సీన్కి ప్రతి డైలాగ్కి క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎంజాయ్ చేస్తున్నాం ఈ సినిమాలో. అలా మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ ఫీస్ట్ హరీష్ శంకర్ గారు, మైత్రి మూవీస్, దే ఆర్ బ్రింగింగ్ పవన్ కళ్యాణ్ సార్ in a biggest feast called Ustad Bhagat Singh to you all. Guys, are you ready for UBS? Once again, thank you so much, Pawan Kalyan sir, for all the love and trust you have on us, and also all the best to our dear Sri Leela for rocking in this movie. And now, let's give a huge round of applause and welcome the man behind the magic, the captain, Harish Shankar. She loves you. I love you too. Good evening. ఒకసారి మా వాళ్ళకి ఇంకా గట్టిగా లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్. వచ్చిన దగ్గర నుంచి ఆపకుండా లవ్ యూ చెప్తున్నారు, పేరు అరుస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. లవ్ యూ. ఎస్, నౌ ఓవర్ టు అవర్ కెప్టెన్ హరీష్ గారు. థ్యాంక్ యూ. ఉదయాన్నే లేచి సూర్యుడికి దండం పెట్టి ఒక రోజు ప్రారంభించడం మనందరికీ అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సూర్యుడికి, ఆదిత్యుడికి, భాస్కరుడికి దండం పెట్టి డే మొదలు పెడతాం. ఈ సినిమా ప్రమోషన్స్ అంతే ఎనర్జీతో, అంతే పవిత్రంగా, అంతే ఇష్టంగా ఆదిత్య అంబియన్స్ నుంచి మొదలెట్టడం వెరీ 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 హ్యాపీ. ఆదిత్య వైబ్, ఆదిత్య అంబియన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ గాయస్. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత కాసేపే ఉంటారు అంటే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి వచ్చాం. యాక్చువల్లీ థ్యాంక్ యూ సర్జీ. 6:30కి ముహూర్తం అనుకున్నాం. మా ముహూర్తం పెట్టిన అఖిల్ ఇక్కడే ఉన్నాడు. ముహూర్తం 6:30 కంటే ఆ టైంకి స్టార్ట్ చేసి వచ్చింది. అండ్ యూ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ వచ్చారు, సాంగ్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని రాలేదు. సాంగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 కట్అవుట్లు ఉన్నాయి. ఒకటి పవర్ స్టార్ది, ఒకటి రాక్ స్టార్ది. శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి నవీన్ గారి ఫొటోసు, రవి గారి ఫొటోసు, మీ ఫొటోస్ పంపించండి, మీకు కట్అవుట్లు పెడతా ఉన్నారు. అంటే నేను క్లియర్గా చెప్పా, అక్కడ ఓన్లీ పవర్ స్టార్ కట్అవుట్ ఉండాలి, రాక్ స్టార్ కట్అవుట్ ఉండాలి అని చెప్పాను. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎప్పుడో కానీ, దేవిశ్రీ ప్రసాద్ గారికి మా గౌరవం, మా ప్రేమ చూపించుకునే అవకాశం ఎప్పుడో కానీ రాదు. ఇది ఏదో మేము త్యాగం చేసామనో లేకపోతే మా కట్అవుట్ వద్దనుకున్నామని కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మా గ్రాటిట్యూడ్, మా రెస్పెక్ట్ డిఎస్పీకి చూపించడానికి మాత్రమే, ఇంకెవరికి కట్అవుట్ ఇక్కడ పెట్టలేదు. ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేశాడనో లేకపోతే ఆయన స్టేజ్ మీద నేను చెప్పట్లేదు.
ఆయన ఆనందం సినిమా చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు. నేను ఆనందం సినిమా చూసి బయటకు వచ్చి లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తే చాలు దేవుడు అని దేవుడిని కోరుకున్నాను. దేవుడు ఒక్కసారి కాదు 3 సార్లు ఇచ్చాడు. ఇంకో 3 సార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇవాళ మ్యూజిక్ కాబట్టి ఆయన పొగటం కాదండి. డిఎస్పి అనేది నాకు జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, నా ఫ్రెండ్ కాదు, నా బ్రదర్ కాదు. ఆయన చెప్పినట్టు డిఎస్పి ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ. డిఎస్పి ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ. అంటే ఎలాంటి ఎమోషన్ అంటే నిన్నటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తిని తన మ్యూజిక్తో ఓవర్ నైట్లో స్టార్ డైరెక్షన్ చేసే సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్తే ఇలా అంటే సర్జీ నాదేం లేదు, డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టే పాట వస్తుంది, డైరెక్టర్ని బట్టే మ్యూజిక్ వస్తుంది అని చెప్పి తన కష్టాన్ని కూడా మా ఖాతాలోకి అవలీలగా వేసేసి అలా నవ్వుతూ వెళ్ళిపోతుంటాడు డిఎస్పి. అందుకే డిఎస్పి అంటే నాకు ఇష్టం, ప్రాణం. లిరిక్స్కి రిథమ్కి బీట్కి వాయిస్ అన్నీ క్లియర్గా వినిపించడానికి, ఒక పాట యొక్క సంపూర్ణ తత్వాన్ని మీకు ప్రజెంట్ చేయడంలో అంకిత భావంతో పనిచేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్. సర్జీ పొగటం కాదు సర్జీ, తన గురించి తనకు తెలియదు. ఏదైనా చిన్న ట్యూన్ ఏదైనా యాడ్ చేయాలన్నా, సర్జీ ఇక్కడ ఒక ట్రంపెట్ వేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఏదైనా తబలా అయినా అని చెప్తే ఫోన్ చేస్తాడు. ఏంటంటే సర్జీ అసలు మీరు పర్మిషన్ అడుగుతారు ఏంటి, మీరు ఇండియాస్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ పుష్ప 2 తర్వాత 5 బిలియన్ వ్యూస్ 5 బిలియన్ అంటే ఇంప్రెషన్స్ ఉన్న ఆల్బమ్ చేసిన వ్యక్తి ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చా అక్కడ చేయొచ్చా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ సినిమాకి పనిచేసినట్టు పనిచేస్తుంటే ఆ వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేయకుండా ఇంకేం చేయగలుగుతాం. సర్జీ ఐ లవ్ యూ సో మచ్. ఇంతకంటే మీ గురించి నాకు ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ సర్జీ truly honored to be associated with you for the 3rd time and looking forward for many more times. నెక్స్ట్ ఈ సినిమా ఇందాక మీరు చూసిన సాంగ్ అంత గ్రాండ్గా రావడానికి కానీ నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ ఇచ్చే నిర్మాతలు మా నవీన్ ఎర్నేని గారు, రవిశంకర్ గారు. నిజంగా చెప్తానండి, వాళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా లేదు, నేను లేను. పాండమిక్లో నేను ఆ టాపిక్ మళ్ళీ వస్తాను. వీళ్ళిద్దరి సపోర్ట్ ఎంతగా ఉంటుందంటే ఏదైనా చేద్దాము అంటే ఎంత అవుద్దండి అని అంటారు తప్ప అంతెందుకు అవుద్దండి అని ఏ రోజు అనలేదు. ఒక ఫ్యామిలీలో అమ్మ గారాబం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటాడు, నాన్న గారాబం చేస్తే అమ్మ స్ట్రిక్ట్గా ఉంటుంది. అప్పుడే ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగా నవీన్ గారు డైరెక్టర్స్ అందరినీ ప్యాంపర్ చేస్తుంటారు, మా రవి గారు ఫాదర్ లాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ అలాగని చెప్పి ఎవరిని వదలరు, మాతో ట్రావెల్ అవుతుంటారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ మొత్తం బ్యాక్ ఎండ్లో ఉండే అంతా ఆయన అబ్జర్వేషన్లో జరుగుతుంది. రవి గారు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళిద్దరూ అంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టే రంగస్థలాలు కొట్టినా పుష్పాలు కొట్టినా ఏ రోజు ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు. అలాగే 1-2 సినిమాలు డిసప్పాయింట్ చేసి ఫ్లాప్లు వచ్చినా ఏ రోజు ధైర్యాన్ని కోల్పోలేదు. అంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంత స్థితప్రజ్ఞత ఉంది కాబట్టే మైత్రి సంస్థ ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా నిలబడింది. సార్ నవీన్ గారు, మీ బ్యానర్లో పనిచేయడం నాకే కాదు ఏ డైరెక్టర్కైనా మైత్రి మూవీస్లో పనిచేయడం అనేది ఒక వరం. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది నిజంగా అదృష్టం. ఇది మనస్ఫూర్తిగా పూజ సుకృతం అని చెప్తున్నాను. ఇంత సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్లను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఇది కన్ఫెషన్ అనుకోండి లేదా క్లారిటీ అనుకోండి. బయట చాలా ఈ సినిమా మీద చాలా రకాల ఆర్టికల్స్, చాలా రకాల వెబ్సైట్ల మీద, చాలా వెబ్సైట్లలో లేదా మీడియాలో, ఎలక్ట్రిక్ ఛానల్ అన్నిట్లలో కొన్ని రూమర్లు అయితే వచ్చు, కొన్ని వాళ్ళు వాస్తవాలు అనుకుని రాసిండి అయితే చాలా జరిగింది. అందరు రాసిందంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ అయింది అని చెప్పి చాలామంది రాశారు. ఇవాళ నేను ఇక్కడ ఈ ఆదిత్య కాలేజ్ వేదిక చెప్పగలుగుతున్నానండి. మళ్ళీ ఒకసారి అందరికీ క్లారిఫై చేస్తున్నా, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వలన ఏ మాత్రం ఆలస్యం అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఫస్ట్ ఒక కథ అనుకున్నాం. ఫస్ట్ అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కంప్లీట్గా మాట్లాడడానికి దొరికిన అవకాశం వేదిక ఇదే కాబట్టి చెప్తున్నాను. వేరే సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉస్తాద్ అప్డేట్ అనుస్తారు, అప్పుడు మన సినిమా గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అనుకున్నాను. ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించాను, నాకు ఆయన ఒక జల్సా ఖుషీ లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. సినిమా అనౌన్స్ కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సినిమా లవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు,
అరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్, అదే ఒక ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో మేము అనుకున్న కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము, ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతింది అప్పుడు. సో ఈ కట్ చేద్దామా ఇంకో కట్ చేద్దామా అన్న సందిగ్ధంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేశాము. ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు, అప్పటికి ఆ సినిమాల అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ 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 చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడున ఏంటో తెలియదు, ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆయన మమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారు. అందుకే అంత ఫాస్ట్గా షూటింగ్ అయిపోయిందని చెప్పి వీడియో రిలీజ్ చేసాం. అంటే పొద్దున్నే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, సరే సార్ విజయవాడకి వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళ షూటింగ్ ఉండాలంటే రేపు వెళ్ళి వేరే ప్లాన్ చేద్దామంటే సడన్గా సార్ బయలుదేరారు, నైట్ షూట్ చేస్తారని చెప్పి సార్ వాళ్ళ టీం ఫోన్ చేసేవాళ్ళం. ఇమ్మీడియట్గా మేము నైట్ షూటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం. అంటే పొద్దునంతా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన నైట్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మార్నింగ్ 3-4 వరకు పనిచేసి జస్ట్ ఇంటికి వెళ్ళి షవర్ చేసి మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు 18 గంటలు 20 గంటలు ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరిన్ని విషయాలు డెఫినెట్గా ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ మా ఫేవరెట్ లిరిసిస్ట్ భాస్కర్ పట్ల అన్నయ్య, ఇందాక దేవి గారు చెప్పినట్టు భాస్కర్ పట్ల గారితో పనిచేస్తుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టు ఉంటుంది, దమ్ము లాగినట్టు ఉంటుంది. అన్నయ్య మామూలుగా ఎక్కవలేదు. నేను మొన్న ట్విట్టర్లో ఇందాక ట్విట్టర్లో కూడా పెట్టా. అంటే ఆయన చెప్పినట్టు ఎవరు దిగాలుగా ఉన్నా లేచి గంతులేసి మరొక న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఒక మూమెంటం ఇచ్చే సాంగ్ ఇది కమర్షియల్ సాంగ్ అయినప్పటికీ, డ్యాన్స్ ఉన్నప్పటికీ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ప్రయత్నంలో లోపం ఉండకూడదు, ఫలితం మన చేతిలో ఉండదు. ప్రయత్నంలో ఎప్పుడూ లోపం ఉండకూడదు. ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే ఆయన ఒకసారి అపజయాన్ని చూసినా సరే ఇవాళ మళ్ళీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రయత్నంలో లోపం లేకపోవడమే. అంటే ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, సందర్భం అంతకన్నా కాదు. కానీ మా హీరో ఒక అకుంఠిత దీక్షతో, ఒక అంకిత భావంతో ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తాడని చెప్పే ఉదాహరణలో భాగంగా చెప్పాల్సి వచ్చింది. సో దట్ ఈస్, నాకు తెలుసు మీరందరూ ఇక్కడ చాలామంది పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా కదా, నేను మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా. సో సీ యూ గాయ్స్, సమ్మర్లో కలుద్దాం. డేట్ ఫిక్స్ అవగానే మళ్ళీ చాలా గ్రాండ్గా అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆదిత్యతో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక నుంచి అప్డేట్ల వరద చూస్తారు మీరు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఒక ఫోటో ఆప్స్, ఒక ఫోటో ఆప్ మీడియా, ఒక పిక్చర్. ప్రొడ్యూసర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు అండ్ హరిశంకర్ గారు, అండ్ అలాగే ఆదిత్య యూనివర్సిటీ నుంచి ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు.
దిస్ కాంబో లైక్ క్రేజీ ఉంటుంది సార్. ప్లీజ్ అదేంటి ప్రొడ్యూసర్ గారు? ఓకే ఓకేనా, పాట ముందు నుంచి ప్లే చేయండి అమ్మా. అమ్మా స్టెప్ వేయడానికి పిలిచాం. ఓకే ఓకే, ఇప్పుడు మీరు అందరూ కలిసి స్టెప్ అయిపోతున్నారు రాక్ స్టార్తో కలిసి పవర్ స్టార్ గారి పాట మీద. రెడీయా? ఫొటోస్ తర్వాత, మనం సెల్ఫీస్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ అయితే స్టెప్ వేద్దాం. ఓకే ఓకే ఓకే, పాట ప్లే చేయండి ఫాస్ట్ గా, బికాస్ ఫ్లైట్ టైం అవుతుంది. మరి వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ డాన్స్ చేసిన వాళ్ళు చూడాలిగా. గైస్ ఐ రెడీ? ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ద స్టెప్ టు ఎవ్రీవన్. ఓకే, మీరు చూస్తుంటారు కదా కళ్యాణ్ గారు చేసిన స్టెప్, పామ్ పపం పం తాం తారదాం తాం. ఓకేనా? దేఖ్ లేంగే సాలా టా డా 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 పా 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 తారరారా తాం పా 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 తారరా. ఏ చాలా సింపుల్. 1 2 త్ర 1 2 త్ర. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? మీ అందరూ కూడా డాన్స్ చేయాలి. ఓకే ఓకే, జాగ్రత్త. Okay, please give a huge round of applause to all these people. Baba. Thank you, Devi Sri Prasad garu. Thank you so much, and thank you, Aditya Okay, University. Aditya, I would like to extend a wholehearted thanks to Aditya University. Thank you so much to all the students, all the professors, lecturers, andariki maaku inta prema ichi, maaku inta aadarnichi, maaku inta support ichinanduku. So see you all with the other songs, and also Ustad Bhagat Singh film coming to you very soon. Thank you so much, guys. Ikkada nenu naku I just want to introduce one person to you. Are ఓకే, మీ అందరికీ పరిచయం అయ్యే ఉంటారు కొంతమందికి నా స్టూడెంట్స్కి. ఐ డోంట్ నో ఎవరెవరికి. దిస్ ఇస్ బాపు నాయుడు. హీస్ మై ఓన్ కజిన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ దిస్ ఆదిత్య యూనివర్సిటీ. నాకు కూడా తెలీదు. సో ఐఎమ్ సర్ప్రైజ్డ్. అండ్ స్వయాన మా అత్త కొడుకు, అంటే జ్యోతత్తని మా నాన్నగారి చెల్లి కొడుకు. నేను ఎందుకు తిన్న ఇప్పుడు పాప ఎప్పుడు సిగ్గుపడుతూ పక్కన నుంచి ఉంటాడు. నాకు కూడా ఈరోజు తెలిసింది ఈజ్ వర్కింగ్ హియర్ అని. సారీ, మీకు తను యూ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్ ఫర్ వాటర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. ఓకే, సారీ, మీ ప్రొఫెసర్ కాబట్టి మీరు అనాలి, కానీ వాడు నాకు నా కజిన్ కాబట్టి ఎరా పోరా అంటుంటాను. అండ్ చాలాసార్లు ఏంటంటే వాడు అంటే నువ్వే స్టూడెంట్లో ఉన్నావు, నువ్వు ప్రొఫెసర్ ఏంట్రా అని హేళన చేస్తుంటారు. కానీ అందుకని మీరు అలా చేయకూడదు. హీఈస్ యువర్ రెస్పెక్టెడ్ ప్రొఫెసర్ గారు. చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నందుకు. అండ్ వన్ మోర్ థింగ్, వై ఐ కాల్డ్ హిమ్ ఆన్ స్టేజ్ ఇస్ నాట్ జస్ట్ బికాస్ ఈస్ మై కజిన్. ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవింగ్, మోస్ట్ కేరింగ్, మోస్ట్ జెన్యున్ పర్సన్ ఐ హ్యావ్ మెట్
ఇన్ దిస్ వరల్డ్. మా అమ్మగారి ఊరు వచ్చిన పక్కనే మా ఊరు తెలుసుగా, రాజమండ్రి పక్కన బెదురుపాక మా నాన్నగారి ఊరు, అమలాపురం మా అమ్మగారి ఊరు. సో అందుకని అక్కడ వస్తూ ఉంటాం. అంటే అమలాపురం అందుకే చేసింది. ఎప్పుడు వచ్చినా వీడే దగ్గరుండి మా అమ్మగారిని కానీ నన్ను కానీ అందరిని అంత ప్రేమతో చూసుకుంటాడు. ఎప్పుడు థ్యాంక్స్ కూడా సరిగ్గా చెప్పింది లేదు. అంటే థ్యాంక్స్ రా అంటాను కానీ వాడు తీసుకోడు. సో బాపా, ఐ లవ్ యూ రా బాపా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సో మచ్ లవ్. ఓకే, మంచి సందర్భం దొరికినప్పుడు మనకి నచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ రా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఓకే గైస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్రొఫెసర్. ఓకే, అండ్ ఆదిత్య యూనివర్సిటీ, ఈ ప్రేమని ఎప్పుడు మర్చిపోను. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలా అని రేపటి నుంచి దేవి గారితో ఫోన్ చేయండి, మాట్లాడించండి, ఫోటో కావాలని అడగండి ఆయన్ని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ని ఎంజాయ్ చేయండి. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా తొందరలో, వెరీ సూన్ మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది. థ్యాంక్ యూ దేవి గారు. సో థ్యాంక్ యూ ఆదిత్య యూనివర్సిటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎస్పెషల్లీ పవర్ స్టార్ అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు శ్రేయాస్ ఫ్యూచర్ సిటీ డెవలపర్స్, వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రకృతి అవెన్యూ, శ్రేయాస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, ఫీలింగ్స్ ఇండియా ఇన్స్టెంట్ నూడిల్స్, అండ్ శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్, అండ్ శ్రేయాస్ ఉత్సవ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియా గోల్డ్ జ్యువెలరీ పార్ట్నర్ వేగా జ్యువెలర్స్, అండ్ యోధా డయాగ్నోస్టిక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ, అండ్ అలాగే సోనీ మ్యూజిక్, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద సాంగ్. దిస్ ఈస్ గీతా భగత్, బై ద వే నేను కూడా గీతా భగత్ సింగ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. శుభరాత్రి.